ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాజీ మంత్రి అయినటువంటి వైసీపీ పార్టీ పవర్ఫుల్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ గారు రీసెంట్గా టీడీపీ పార్టీ ఆఫీస్కు వచ్చి కలిశారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే టీడీపీ పార్టీ ఆఫీస్ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాట్లాడారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయ పాలైన తర్వాత మొదటిసారి టీడీపీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవడంతో అనిల్ కుమార్ యాదవ్ గారు పార్టీ మారబోతున్నారా లేక ఇతర అంశాల మీద ఏమైనా కలిశారా చంద్రబాబు నాయుడు గారిని అనే అంశాలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడుస్తుందంటూ అభిమానులు చెబుతూ ఉంటే, మరోవైపు ప్రతిపక్షం మాత్రం ఘోరంగా తిప్పిపడుస్తూ ఉంది. ఇక అధికారం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది, ఇక రాష్ట్ర భవిష్యత్ అంతా కూడా ఇక చీకటిమయం అవుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులుగా చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు స్వయంగా టీడీపీ పార్టీ ఆఫీస్కు వెళ్లి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడమే కాకుండా ఎందువలన కలిశారు, ఏ విషయాలపైన చర్చించారనే అంశం పైన ఇప్పుడు అందరు కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ ఉత్కంఠకు తెరపడాలంటే అసలు విషయాలు బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు.